బీసీ రిజర్వేషన్ల జీవోపై నేడు సుప్రీంలో విచారణ. బలమైన వాదనలు వినిపించేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ. సీఎం ఆదేశాలతో ఢిల్లీకి డిప్యూటీ సీఎం బట్టి బీసీ మంత్రులు, సీనియర్ అడ్వకేట్లతో కీలక భేటీ. ఫోన్లో చర్చించిన రేవంత్ రెడ్డి. అంతకుముందు తాజా పరిస్థితులను సీఎంకు వివరించిన బట్టి పొన్నం అంటూ చూస్తా ఉన్నాం. పొన్నం ప్రభాకర్ పోయిండు, బట్టి విక్రమార్క పోయిండు, వాకిటి శ్రీగారు పోయిండు. సో ఈరోజు ఈ విచారణ ఉంది. మరి బలంగా ఏం చెప్పాలనుకుంటుంది ప్రభుత్వం? సుప్రీంకోర్టు మౌనంగా ఉంటుందా? ఏం చెప్పాలనుకుంటుంది సుప్రీంకోర్టు? ఏం చెప్పాలనుకుంటుంది? ఏం జరగబోతుంది అని ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. సో ఈ ప్రభుత్వం వాదన లేదు దీని మీద. అసలు బీసీ రిజర్వేషన్ల మీద ప్రభుత్వం వాదన లేదు. ఒకసారి చూసుకుంటేనండి, ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం దాని వాదన వినిపిస్తా ఉన్నాయి. 333 ప్రకారం ఏమని వినిపిస్తా ఉన్నదంటే, ఇప్పటికే తెలంగాణలో మీరు 50% రిజర్వేషన్ మించొద్దు అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% అమలవుతా ఉన్నాయి. సో అది కలుపుకుంటే 60% అంటే 50% దాటింది. అంటే 60% అమలవుతున్నట్టే కదా తెలంగాణలో రిజర్వేషన్లు. సో అదొక వాదన బలంగా వినిపించబోతుంది. ఇంకొక వాదన చూసుకుంటే ఎంపిరికల్ డేటా ప్రకారం, అంటే కులగణన, సమగ్ర కులగణన సర్వే ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కులపరంగా, ఆదాయపరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా సమగ్ర కుల సర్వే చేసింది. ఈ తెలంగాణలో మొత్తం 75 క్వశ్చన్లతో సర్వే చేసింది. ఆ డేటా ప్రకారం మేము రిజర్వేషన్లు ఇచ్చుకుంటాం, వాళ్ళు నిజంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నారు బీసీలు అని చెప్పి వాదన వినిపిస్తామని చెప్పి ఇదొక మాట చెప్తా ఉంది. అదేవిధంగా ఇంకొక మాట ఏం చెప్తుంటే, బీఆర్ఎస్ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇస్తూ గవర్నర్ బిల్లు పంపారు. గవర్నర్ దాన్ని పెండింగ్ లో పెట్టగానే కేసీఆర్ జీవో ద్వారా వాళ్ళకి 10% రిజర్వేషన్ పెంచుతూ వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చారు. అది కంటిన్యూ అవుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఈ వాదనలు వినిపిస్తాం మేము కోర్టు ముందు అని చెప్పి బలంగా వినిపించాలని చెప్పి చెప్తున్నారు. సో ఇది చూసుకుంటే ఇక కృష్ణమూర్తి వర్సెస్ కేంద్రం, ఈ తీర్పు ప్రకారం ఏంటంటే మించొద్దు అని చెప్పేసి ఇదొక తీర్పు ఉన్నది. సో దాని ప్రకారం 333 ప్రకారం ఏంటంటే ఈ డేటా మరి నమ్మాలి. అప్పుడు కోర్టు ఇప్పుడు మీరు కరెక్ట్ గా సర్వే చేసిర్రా, ఈ డేటా సరైందేనా అని చెప్పి కోర్టు నమ్మితే రిజర్వేషన్ ఇచ్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. వాళ్ళు కోర్టు నమ్మలేదు అనుకోండి, కథమిగా మించొద్దని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చేస్తుంది. సో ఇది జరగబోయేది. మరి కోర్టు నమ్ముతా అంటే నమ్మే పరిస్థితి కనిపిస్తలేదు. ఇప్పటికే జనాభా లెక్కలు సరిగా లేవు, కులగణన సరిగా జరగలేదు అని చెప్పి చాలా మంది బీసీ సంఘాలు ప్రకటించినాయి, రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ప్రకటించినాయి. ఆ విధంగా అది ఒకటి. ఇంకో విషయం చూసుకుంటే జిల్లాల వారిగా, మండలాల వారిగా ఎక్కడ కూడా ఏ కులం వారు ఎంతమంది ఉన్నారని చెప్పి డేటా బయట పెట్టలేదు. ఓన్లీ 56% బీసీలు అని చెప్పారు. కానీ అందులో ముదిరాజులు ఎంతమంది, గౌడ్స్ ఎంతమంది, పద్మశాలీలు ఎంతమంది, యాదవులు ఎంతమంది, రజకులు ఎంతమంది, ఇట్లా చూసుకుంటే 120 కులాలు ఉన్నాయి. సో ఈ కులాలు మరి ఎన్ని కులాలు ఉన్నాయి, ఏ కులానికి ఎంతమంది ఉన్నారు అని డేటా బయట పెట్టలేదు. సో కొన్ని కారణాలు కనపడతా ఉన్నాయి అయితే కొట్లు పోవడానికి. సో ఈ విధమైన ఆలోచన కనిపిస్తా ఉంది. సో ఇది ఒకవేళ ఇక్కడ రేపు 8వ తారీఖు హైకోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాకపోతే మరి ఏం చేద్దాం ఏంది అని ఆలోచన చూసుకుంటే ఇంక చేసేది ఏముంది? మేము ముందుగా వైఫై మీడియా ద్వారా చెప్పినాం, అక్కడ కోర్టులు అడ్డుకుంటున్నాయి, అక్కడ కేంద్రం అడ్డుకుంటా ఉంది. మేము చేసే ప్రయత్నాలు చేసినాం. బీసీలకు మేము 42% రాజకీయ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని చెప్తుంది. అంటే 23% జీవో ప్రకారం ఇచ్చుకుంటూ మిగిలినది పార్టీ పరంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ విషయం ఏందిగా పెద్ద సవాల్ మాత్రం బీసీలు ఎదుర్కోబోతారు రేవంత్ రెడ్డి రూపంలో. ఎట్లా అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు, ఇక ఈ కోర్టులు అడ్డుకుంటున్నాయి కాబట్టి మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పి అక్కడ ఒక బలహీన వ్యక్తికి వరకు టికెట్ ఇస్తారు బీసీకి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి? డబ్బులు పెట్టాలా, కోట్ల డబ్బు కూడుకున్న వ్యవహారం, లక్షలు ఖర్చు పెట్టాలా, అందరికీ తెలిసిన విషయమే. సో మరి డబ్బు ఉన్న వాళ్ళు ఎదురుగా నిలబడితే గెలిచే పరిస్థితి ఉంటుందా? టికెట్ ఇచ్చినా కానీ ఆ పరిస్థితి ఉంటుంది కదా. ఆలస్యం జరుగుతుంది. మీరు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఆలస్యం జరుగుతూ ఉంది. ఇక రేపు ఏమంటారు, ఇక మేము పార్టీ పరంగా బీసీలో టికెట్లు ఇచ్చినాం, అయినా మీరు గెలవలేదు, ఓడిపోయారు అని చెప్పి ఒక బయనామేసే కుట్రలో భాగమే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇక నిజంగా చిత్తశుద్ధే ఉంటే వీళ్ళు పార్లమెంట్ మీద కదా కొట్లాడాల్సింది, ఆ పోరాటమే లేదు కదా. సో ఇది జరగబోయేది.